విశాఖ పేరు వినగానే ముందుగా సందర్శకులకు గుర్తొచ్చేది ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు, నురగలు కక్కి నీలి సముద్రపు సోయగాలు. ఈ సొగసులే దేశ విదేశీ సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటాయి. యారాడ బీచ్, ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్ వీటిల్లో సేఫెస్ట్, క్లీనెస్ట్ బీచ్ గా ఋషికొండ సందర్శకుల మన్ననలు పొందుతుంది. ప్రపంచ పరిశుభ్ర బీచ్ల జాబితాలో మన దేశం నుంచి 8 బీచ్లు చోటు దక్కించుకున్నాయి. అందులో మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక బీచ్ ఋషికొండ బీచ్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ వచ్చినాటి నుంచి ఈ బీచ్ కు సందర్శకుల తాకిడి పెరుగుతుంది, వారి మన్ననలు అందుకుంటుంది. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే దిశలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. దానిలో భాగంగానే ఎక్కువగా పర్యాటకులు వచ్చే ఋషికొండ బీచ్ లో నో ప్లాస్టిక్ జోన్ గా తీర్మానం చేశారు. దీంతో పర్యాటకులతో పాటు దుకాణదారులెవరూ ప్లాస్టిక్ వాడే వీల్లేదు. అలాగే క్లీనెస్ట్ బీచ్ గా ఉన్న ఋషికొండ బీచ్ ఇప్పుడు నో ప్లాస్టిక్ జోన్ బీచ్ గా పేరు తెచ్చుకోనుంది. పర్యాటకుల స్వర్గధామం విశాఖ అనగానే గుర్తొచ్చేది కూడా విశాఖలోని సాగర్ తీరం. ప్రధానంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఆ కొన్ని పాయింట్స్ ప్రధానంగా డెవలప్ చేసింది. దానిలో మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఎన్టీఆర్ విగ్రహం నుండి ఆర్కే బీచ్తో పాటు మరొక ప్రధానంగా పాయింట్ ఋషికొండ సాగర్ తీరం. విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం కూడా ఋషికొండ సాగర్ తీరం. ఎందుకంటే గోవా తరహాలోంచి సేమ్ అదే రీతిలో ఉండే ఈ ఋషికొండ సాగర్ తీరంకి అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కూడా లభించింది. ఎక్కువగా విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే సాగర్ తీరంలో వన్ ఆఫ్ ద ఎక్కువగా చెప్పుకోవడం మెయిన్ పాయింట్ కూడా ఋషికొండ సాగర్ తీరానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కూడా లభించింది. ప్రపంచ పర్యాటకులు ఏదైతే ఎక్కువగా బీచ్ సంబంధించి పర్యటించాలని కోరుకుంటారో ఎక్కడ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ లభించిందో ఆ ప్రాంతానికి ఎక్కువగా విదేశీ పర్యాటకులు వెళ్తూ ఉంటారో అదే తరహాలో ఎక్కువగా ఈ సుందరీకరణకు సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి ఎక్కువగా ఏదైతే క్లీన్గా ఉండే బీచ్ని విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు. దానికి సంబంధించి గతంలోనే విశాఖ ఋషికొండ సాగర్ తీరానికి అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ లభించింది. దాంతో విదేశీ పర్యాటకులు ఎక్కువగా విశాఖకు ఇచ్చేస్తుంటారు. ఋషికొండ సాగర్ తీరాన్ని సందర్శించి ఖచ్చితంగా వారు వెనుతిరిగే పరిస్థితి విశాఖలో ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకోవాల్సింది ప్రధానంగా ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ ప్రధానంగా కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా నగరంలో అన్ని దుకాణాలు, అన్ని షాపులో కూడా ప్లాస్టిక్ వినియోగించకుండా పూర్తి స్థాయిలో పటిష్ట చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే నో ప్లాస్టిక్ జోన్గా ఋషికొండ సాగర్ తీరాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే నిర్ణయించారు. దానిలో భాగంగా ఋషికొండ సాగర్ తీరంలో ఎవరు కూడా చిన్న ప్లాస్టిక్ కూడా వినియోగించడానికి వీలు లేదు. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ దుకాణదారులు ఉన్నారో స్మాల్ వెండర్స్ కూడా ఎవరు కూడా ఇక్కడ ప్లాస్టిక్ను వినియోగించకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు. అదేవిధంగా కస్టమర్ కూడా ప్లాస్టిక్ ఇచ్చే అవకాశం ఉండకూడదు. ఎవరు ప్లాస్టిక్ ఉపయోగించిన వారిపై భారీ ఫైన్ నమోదు చేసేందుకు जिला यंत्रांग सिद्धమైంది। मेरा नाम युतिका गुप्ता है, मैं भोपाल एमपी से आई हूँ जी। प्लास्टिक ऑफ कोर्स बहुत हार्मफुल है हमारे हम लोग सबके लिए, क्योंकि एक तो ये बायोडिग्रेडेबल नहीं है तो पूरी इन्वायरमेंट को काफ़ी हार्म पहुँचाती है। तो इधर पूरा बीच में कोई भी प्लास्टिक नहीं है पूरा? नहीं, इधर मुझे सिंगल कोई प्लास्टिक नहीं दिखी। अगर है भी लोगों ने ले रखा है, बॉटल्स वगैरह भी लिया हुआ है, तो वो डस्टबिन में ही उसको थ्रो कर रहे हैं। कैसे है पूरा क्लीनिंग? बहुत अच्छी क्लीनिंग है, बीच बहुत अच्छा है, बिल्कुल बहुत गवर्नमेंट भी पूरा ध्यान दे रही है, सब कुछ साफ़ सफाई का बहुत अच्छा है। थैंक यू। सेम मतलब पूरा अच्छा। अंकिता अग्रवाल, मैं आगरा से हूँ। हाँ, ये है कि प्लास्टिक आप यूज़ करते हो तो उससे पोल्यूशन बहुत होता है, और आप जैसे सी में आ रहे हो, बीचेस में आ रहे हो, कहीं भी हो, इनके जो मरीन्स हैं या मतलब कुछ भी यहाँ के जो एनिमल्स हैं उनको भी हार्मफुल बहुत है, तो नहीं यूज़ करना चाहिए, नॉट इवन है कहीं भी। हाँ, बट ये कि बीच बहुत क्लीन है, लोग मतलब अवेयर है इस चीज़ से, क्या प्लास्टिक नहीं तो डस्टबिन में थ्रो करो, कुछ भी हो तो कुछ भी है, मतलब आप खुद को क्लीन रखना है, ये लोग रखते हैं उसके लिए। बीच में प्लास्टिक मिलते तो मच्छी को प्रॉब्लम आ जाएगा, बहुत ज़्यादा होगा। उनका सारी उनके जो एनिमल्स हैं, मरीन एनिमल्स, उनकी भी लाइफ बहुत ज़रूरी है, जैसे हमारी है, उनके लिए भी है सब चीज़ें। इसलिए मतलब पॉल्यूशन ना क्रिएट करें, ये हमारा फ़र्ज़ है खुद का। पहले तो इधर आए थे, अभी फर्स्ट टाइम आए थे? इट्स द फर्स्ट टाइम हमारा है ये। बीच कैसे है? बीच बहुत प्यारा है, बहुत अच्छा है, क्लीन, एकदम बहुत क्लीन है और बहुत सुंदर है ये। कहाँ से आ गया? भोपाल से, मध्य प्रदेश से हूँ। बड़ा ही सुंदर बीच लगा, मतलब बहुत ही अच्छी सिटी है, लाइक एकदम फॉरेन जैसी, मुझे बहुत अच्छा लगा। बाकी प्लास्टिक यूज़ के ऊपर तो मैं कहना चाहूँगा बैन गवर्नमेंट ने अच्छा करा बैन करके, क्योंकि ये बहुत अच्छा इनिशिएटिव है मरीन लाइफ को बचाने के लिए।
और जो बाकी एनिमल्स हैं जैसे क्रो हो गया वगैरह, वो सब यूज प्लास्टिक को खाते हैं। और प्लास्टिक नॉन बायोडिग्रेडेबल वेस्ट है जो लाइक डिकम्पोज भी नहीं हो पाता नेचर में, और वो 100 साल तक हमेशा नेचर में ही रहता है। इसलिए बहुत अच्छा इनिशिएटिव है प्लास्टिक को बैन करना या उसको प्रिवेंट करना यूज़ करने से। बीच तो बहुत ही सुंदर है, वाटर बहुत क्लीन है इधर का। बाकी तो मौसम के हिसाब से भी वो डिपेंड करता है। पहले तो आगे फर्स्ट टाइम है जी, बहुत अच्छा लगा मेरे को। क्या बीच देख लिए इधर? ऋषिकोंडा रोशेकंडा देखे और एक रामाकृष्ण बीच देखा था जी, ये 2 बीच देखे हैं, बहुत ही अच्छा लगा मेरे को। लोग बहुत अच्छे हैं इधर के जी। థ్యాంక్ యూ। ఏం పేరు నీ పేరు? నా పేరు రాధాకుమారి. ఏం వ్యాపారం చేస్తారు? నేను ఊరి మిక్స్ అమ్ముతాను. ఎన్ని సంవత్సరాలు నేను పెట్టి 8 సంవత్సరాలు అయ్యింది. స్పూన్లు ప్లాస్టిక్ ముందు వాడేవారు, కానీ ఈ మధ్య కమిషనర్ వచ్చి చెప్పారు బట్ అందరికీ ప్లాస్టిక్ అది వాడొద్దని. అప్పటి నుంచి ప్లాస్టిక్ వాడడం మానేస్తాం. అడుగుతున్నారు కానీ స్పూన్లు కానీ స్పూన్ లేకుండా చేసి ఇచ్చేస్తున్నాం. చెప్పాం వాళ్ళకి కూడా ప్లాస్టిక్ అది వాడకూడదమ్మా అని. అందుకే వాళ్ళు కూడా స్పూన్ లేకుండా తినేస్తున్నారు. కవర్లు కూడా అడుగుతున్నారు, కవర్లు గుడ్డ క్లాత్లో ఇస్తున్నాం ఉంటే, లేకపోతే అవి కూడా ఇవ్వడం లేదు. అది ప్లాస్టిక్ వాడితే ఏటవుతుంది? ప్లాస్టిక్ వల్ల జంతువులు కూడా తిని అరుగుదలకు రాకుండా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అలాగే సముద్రంలో కూడా పడేయడం వల్ల మత్స్య సంపద కూడా తగ్గిపోతుంది. ఆ ప్లాస్టిక్ వెళ్ళి సముద్రంలోనే ఉండిపోవడం వల్ల చేపల కాటికి ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల మత్స్య సంపద కూడా మాకు తక్కువ అయిపోతుంది. దానివల్ల ప్లాస్టిక్ వాడడం లేదు. అదే చేసాం ప్రతిజ్ఞ. అదే ప్లాస్టిక్ వాడకూడదు నిరోధిద్దామని ప్రతిజ్ఞ చేసాం. మొన్న కలెక్టర్ గారు వచ్చి శనివారం మీటింగ్ పెట్టారు. అలా ప్రతి నెల 3వ వారం మీటింగ్ పెడతామని చెప్పారు. ఇదే దీని మీదే ప్లాస్టిక్ అది వాడకూడదు అని దాని మీద. ఇంకా అవకాశం ఉంటే మొక్కలు కూడా పెంచమని చెప్పారు. ఒక మొక్క కానీ పీకితే 10 మొక్కలు వేయమన్నారు చెప్పారు. అదే ఫైన్ 5,000 మా షాప్కి అయితే. అదే పెద్ద షాప్కి అయితే 20,000 రూపాయలు ఫైన్ అని చేశారు. అంటే మేము చూసాం కూడా ఒక దగ్గర కిరాణా షాప్కి స్పూన్లు అమ్మడం వల్ల తగ్గింది. ఇప్పుడు చాలా వరకు తగ్గింది, మా బీచ్లో తగ్గింది. ఎవరి దగ్గర ప్లాస్టిక్ వాడడం లేదు, అంతా కర్ర స్పూన్ లేకపోతే స్పూన్లతో లేకుండా స్పూన్ మీద చేసి ఇస్తున్నాం. వాళ్ళు తెచ్చుకోవట్లేదులే, మనకు ప్రస్తుతానికి ఇప్పుడు తెచ్చుకోదు. మమ్మల్ని అడుగుతున్నారు ప్లాస్టిక్ ఉంటే కవర్ అయ్యేది నమ్మని, మా దగ్గర లేవని చెప్తున్నాం. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, ఏమనట్లేదు. ప్లాస్టిక్ వాడితే చాలా ప్రమాదం కదండి, దాన్ని బట్టి ప్లాస్టిక్ తీస్తారు. అదే ప్లాస్టిక్ వల్ల సముద్ర సంపద పోతుంది. చెప్తున్నానండి, ప్లాస్టిక్ వల్ల మరి మా చేపలు అయ్యి చాలా ప్రమాదం అవుతుంది కదా, అందు బట్టి తీస్తారు. అదే అడుగుతున్నారు. తీసేసిన తర్వాత ఇంకెలా మనం ఎక్కడి నుంచి తెస్తాం? గవర్నమెంట్ తీసిన తర్వాత మనకెలాగ వస్తాయి? అంతే. ఫైన్ వేస్తానన్నారు, 5,000 ఫైన్ వేస్తానన్నారు. వాడట్లేదు, మొత్తం ఎక్కడా లేదు, తీస్తారు మొత్తం. ఏమో కొందకు దగ్గరే ఉంటాయండి, ఎక్కడా లేదు, మొత్తం అంతా తీస్తారు అంతే. నెలలో 3వ శనివారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దానిలో భాగంగా మరింత క్లీన్ బీచ్గా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో సిద్ధమని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా నో ప్లాస్టిక్ జోన్గా దీన్ని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో తీర్మానం కూడా చేశారు. ఖచ్చితంగా ఎవరు కూడా ఋషికొండ సాగర తీరంలో ఎవరు కూడా ప్లాస్టిక్ వినియోగించకూడదు. ప్లాస్టిక్ ఎవరు వినియోగించినా కూడా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారో తినుబండాలకు సంబంధించి, లేకపోతే చిన్న చిన్న షాప్స్కి పెద్ద షాపులు అందరూ కూడా వారితో ఒక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎవరు కస్టమర్లు పర్యాటకులు అడిగినా కూడా ప్లాస్టిక్ లేదు, ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తాం, ఎవరు వినియోగించకూడదని చెప్పేసి వారు కూడా మీరు అవగాహన కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఎవరైతే వెండర్స్ ఉన్నారో వెండర్స్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్లాస్టిక్ రహిత జోన్గా ఋషికొండ సాగర్ తీరాన్ని తీర్మానించడంతో హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జీవీఎంసీ కమిషనర్ అయితే పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యారు. దానిలో ఎవరు ఎక్కడ ప్లాస్టిక్ వినియోగించినా వారిపై ఫైన్లు కూడా వేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎవరు ప్లాస్టిక్ వినియోగించాలన్నా, ప్లాస్టిక్ ఎవరు ఉపయోగించాలని కూడా భయపడే పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. దీంతో ప్రజల్లో కూడా ఒక చైతన్యం కలిగింది, ప్రజల్లో కూడా ఒక అవగాహన కలిగింది. ఇప్పుడు అందరూ కూడా ప్లాస్టిక్ బదులుగా క్లాత్ సంచులు, గుడ్డ సంచులు కూడా వాడుతున్నారు. ప్రధానంగా సాగర్ తీరంలో అయితే మత్స్య సంపద కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వినియోగించడం వల్ల ప్లాస్టిక్ కవర్లు ఇక్కడే తినేసి ఇక్కడ అందరూ యూజ్ చేసుకునే సాగర్ తీరంలో వేయడం వల్ల చేపలు అవి తినివేయడం వల్ల మత్స్య సంపద కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది.
ఆ చేపలు కూడా వాటికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లాస్టిక్ రహిత జోన్గా దీన్ని తీర్చిదిద్దారు. నో ప్లాస్టిక్ జోన్గా ఋషికొండ సాగర్ తీరాన్ని అయితే తీర్మానించారు. దానిలో భాగంగా ఎవరు కూడా ఇక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని చెప్పేసి నియమ నిబంధనలు పెట్టారు. పర్యాటకులు కావచ్చు, లేకపోతే నగరవాసులు కావచ్చు, దీనికి కూడా సహకరించాలని చెప్పేసి ఇప్పుడే జిల్లా యంత్రాంగం కోరడం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.